ఏంటి నీలమ్మా, పొద్దున్నే సిటీ దాటి ఇదేదో పల్లెటూరులో ఉంది, ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరి కోసం, ఎందుకు, అసలేంటి మ్యాటరు? రావాల్సిన మనుషులొస్తే మ్యాటర్ మొత్తం తెలుస్తుంది. కాస్త వెయిట్ చెయ్యి. నీకేమమ్మా వెయిట్ చేయమంటావు? ఎండ మండిపోతుంది, ఆకలేమో పెరిగిపోతుంది. విషయం అనుకూలంగా ఉందని తెలిస్తే కాస్త సద్దెన్న ఉన్న తినొచ్చేవాడిని. కుర్రో కుర్రు, సుర్రో సుర్రు. ఇదేదో కోయ కోడ్ లాంగ్వేజ్ లా ఉంది. అవును. అమ్మా దండాలు తల్లి. దండాలు దండాలు. ఏమేం కొత్త గండాలు ఉన్నాయి చెప్పేసుకో. గండాలన్నీ తొలగిపోతాయి. కొండదేవర కోయదేవత ఆజ్ఞ అయింది. అమ్మా రాజలక్ష్మమ్మ వివరాలు చెప్పింది. అదివ్వు. ఇందా వశీకరణ శతావరి సూర్ణము. ఏం చూడను? నీకవసరమా? దండాలు తల్లి. కోరికలు తీరాలి, కోనాలు కలగాలి. ఎల్లొస్తావమ్మా. మంచిది. ఏంటి నీలు, ఆ కోయావిడ నీకెలా తెలుసు? చెప్పిందిగా రాజ్యలక్ష్మి అమ్మగారు అని. రాజ్యలక్ష్మి సరే, ఈ పౌడర్ రహస్యం ఏంటి? ఇది దేనికి పనిచేస్తుంది? దీంతో ఏం చేయబోతున్నావు? లేక ఈ వశీకరణ శతావరి చూర్ణం నీకోసమే తెప్పించాను. దేనికి? ఇదే నిన్ను ఆదిత్యని ఒకటి చేస్తుంది. ఏంటి, ఈ పౌడర్ నన్ను బావని ఒకటి చేస్తుందా? పవర్ఫుల్ మనుషులు మన వల్లే కాలేదు. మంత్రాలకి చింతకాయలు రాలతాయని ఈ పౌడర్లు స్నోలు మనుషులను ముడేస్తాయా? సత్తుపండు, దీని గురించి దీని శక్తి గురించి తెలిసి తెలియకుండా మాట్లాడుకో. లేక దీన్ని జ్యూస్లోనో పాలల్లోనో మంచినీళ్లలోనో కలిపి నువ్వు ఆదిత్యకివ్వాలి. ఇది తాగిన ఆదిత్య మాత్రం పూర్తిగా మారిపోతాడు. ఉసిరి నెత్తిన పెట్టిన పాములా ముడుచుకుపోతాడు. నిన్నే స్మరిస్తూ నీకోసం తప్పిస్తూ తాను వశం తప్పి నీ వశమవుతాడు. నిజంగానా నీలు? పిచ్చి నమ్మకం. సత్తుపండు, తగ్గాను తల్లి, తగ్గాను. తెలియకన్నాలే. చూడలేక ఎలాగైనా ఈ చూర్ణాన్ని ఎందులోనో ఒక దాంట్లో కలిపి నువ్వే ఆదిత్యకి ఇవ్వాలి. అలాగే. పదండి. లేక ఈ జ్యూస్ తీసుకెళ్లి ఆదిత్యకివ్వు. బావ నువ్వెందుకు జ్యూస్ తెచ్చావు అంటే? ఫ్రెష్గా నేనే జ్యూస్ చేశాను, నాకివ్వాలనిపించింది తెచ్చాను. ఏం ఇవ్వకూడదా? నువ్వు తాగకూడదా బావా అని నైస్గా మాట్లాడు. కానీ బావ తీసుకోకపోతే? చొరవ తీసుకో, వరసైన దానివేగా. చనువుగా నువ్వే నోటికందించు. విసుక్కున్నా కసురుకున్నా అహం దెబ్బతినేలా పౌరుషం పొడుచుకొచ్చేలా మాట్లాడు.